ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న విజయవాడ సహాయక చర్యలో పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్. చేయి కలుపుదాం, విపత్తును ఎదుర్కొందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్, యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి విజయవాడలోని 7వ డివిజన్ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. శుక్రవారం 7వ డివిజన్ తో పాటు 62వ డివిజన్ లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు చేయి కలిపి కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వరదల విరాళాల ద్వారా దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. జరిగిన నష్టం అంచనాలకు అందే విధంగా లేదని తెలిపారు. బాధితులు బోరున విలపిస్తూ తమ బాధలను చెప్పుకున్నారు. వరద ఉధృతి నుండి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న విజయవాడ వాసులు కష్టాల తీరాలంటే సంవత్సరాలు పడుతుందన్నారు. జరిగిన విపత్తును ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది దాతలు నిత్యావసర వస్తువులు విజయవాడకు పంపడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు పిలుపుతో బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. అధైర్యపడకండి, చంద్రన్న ఉన్నాడు, అన్ని విధాలా ఆదుకుంటాడు అని బాధితులకు భరోసానిస్తూ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ శ్రమిస్తున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న వరద బాధిత ప్రాంతమైన 62వ డివిజన్ లో సైతం అక్కడ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ప్రధాన కార్యాలయ ప్రతినిధులు శ్రీ మాలేపాటి చైతన్య, శ్రీ కనకదుర్గాదేవి మాజీ ఈవో, ప్రస్తుత సెక్రటరీ సూర్యకుమారి ఐఏఎస్, 7వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ పడమటి సతీష్, బెల్లంకొండ రమణ, సాయి సాత్విక్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పెనుకొండ శ్రీనివాస్, మన్నె మధురెడ్డి, ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ దోమకొండ రవికుమార్, మాజీ కార్పొరేటర్ దోమకొండ రత్నాకర్, టిఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ రేపాకుల శ్రీనివాస్, మహిళా ప్రెసిడెంట్ కోట శివలక్ష్మి, ఉదయగిరి నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు, మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్, దుత్తులూరు మండలం మాజీ ఎంపీపీ శ్రీ కుర్తి రవి, తొమ్మల కిరణ్ బాబు, శ్యామ్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. బయోమెట్రిక్ తీసుకోవడం